బులెటిన్లో స్పెయిన్ న్యూస్ చూద్దాం. కోకట్పల్లి జోనల్ ఆఫీసులో ఏసీబీ దాడులు జరిగాయి. పొదుపు సంఘాల మహిళలకు 20 లక్షల లోన్ శాంక్షన్ అవగా యూసీడీ విభాగంలోని కమ్యూనిటీ ఆర్గనైజర్ 20,000 లంచం డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. అతన్ని ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. జగిత్యాలలోని గౌతమ్ స్కూల్లో 5వ తరగతి స్టూడెంట్ ను టీచర్ చితకబాదారు. వల్లంతా వాతులు తీరటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ లోని అంబర్పేటలో వాహనాల తనిఖీలు చేస్తూ ఉండగా గన్ దొరికింది. 2-వీలర్ డిక్కీలో కంట్రీ మేడ్ తుపాకీ 6 లైవ్ క్యాడ్జిట్లు గుర్తించారు. ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీశైలంలో ఈ నెల 16 నుంచి ఉగాది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. భక్తులు భారీగా వస్తారని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. సమ్మర్ను దృష్టిలో పెట్టుకుని ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారాయన. తాడేపల్లిగూడెంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రమేష్, జస్టిస్ జయసూర్య, జస్టిస్ సుబ్బారెడ్డి పర్యటించారు. పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. గంజాయి స్థావరాలపై దాడులు చేసి 7గురిని అరెస్టు చేశారు. 640 గ్రాముల గంజాయిని పట్టుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం ముక్కాం రోడ్డు పనులకు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి శంకుస్థాపన చేశారు. రహదారి అభివృద్ధి ద్వారా ఈ ప్రాంత ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో ఈ నెల 6న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ కు చెందిన కాకర్ల సుష్మా బ్యాగులో ఉన్న 125 గ్రాముల బంగారం, విశాఖకు చెందిన కోవెలకొండ నీరజ చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కడప జిల్లా కోగటం గ్రామంలో 422 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒక వ్యక్తి పరారీలో ఉండగా మరో నిందితుడు మాధవరెడ్డిని అరెస్టు చేశామని సిఐ మోహన్ తెలిపారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని తిరుపతి జోన్ దేవాదాయ శాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ దర్శించుకున్నారు. దేవస్థానం లడ్డుపోటు, అన్నదానం, క్యూ లైన్లను పరిశీలించారు.